డాండ్రఫ్ అంటే ఏంటి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్లో ఫౌండర్ అండ్ చీఫ్ డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం డాండ్రఫ్ అంటే ఏంటి అండ్ ఎందువల్ల డాండ్రఫ్ వస్తుందో మాట్లాడుకుందాం. దాని తర్వాత డాండ్రఫ్ రాకుండా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్లో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. డాండ్రఫ్ని సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే అదొక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ ఫంగస్ అనేది అందరి స్కిన్ పైన ఉంటుంది, కానీ కొంతమంది స్కిన్ పైన ఏమవుతుంది అంటే వీటి గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకు డాండ్రఫ్ రూపంలో తలపైన కనపడుతుంది. సో ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అంటే మనకు వైట్ ఫ్లేక్స్ ఆర్ స్కేల్స్ అంటాము, వీటిని తలపైన కనిపిస్తుంది అండ్ భుజం పైన కూడా పడుతూ ఉంటుంది. అండ్ ఈ డాండ్రఫ్ని మనము ట్రీట్ చేయకుండా అలాగే వదిలేయడం వల్ల ఈ గ్రోత్ ఎక్కువైపోయి దానికి రియాక్షన్గా మనకు స్కిన్ అనేది డెవలప్ అవుతుంది. అటువంటి వాళ్ళలో స్కిన్ అనేది రెడ్గా ఇచ్చిగా మారుతుంది. దీన్ని సిబోరిక్ డర్మటైటిస్ అంటాము. ఇది తల మాత్రమే కాకుండా ఐబ్రోస్ అండ్ ముక్కు పక్కన కూడా రెడ్గా ఫామ్ అవుతుంది. అండ్ కొంతమందిలో చెస్ట్ పైన అండర్ ఆర్మ్స్ అండ్ గ్రాయిన్ ఏరియాలో కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, వర్కౌట్ అయిన తర్వాత లేకపోతే ఏమైనా చెమట పట్టే పని చేసిన తర్వాత వెంటనే తలస్నానం చేయండి. చెమటని అలాగే వదిలేయడం వల్ల ఫంగస్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. సెకండ్, ఆయిల్ అప్లికేషన్ అనేది ఓవర్ నైట్ పెట్టకండి. స్నానానికి 30 to 60 minutes ముందు ఆయిల్ అప్లై చేసుకునేసి తలస్నానం చేసేసేయండి. లాస్ట్, తలస్నానం అయిన తర్వాత అలాగే తడి జుట్టుని వదిలేయకుండా డ్రై చేసుకోవడం వల్ల ఫంగస్ గ్రోత్ అనేది మనకు తగ్గుతుంది. మీకు డాండ్రఫ్ ఉండి చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని ఇంకా తగ్గట్లేదు అంటే డాండ్రఫ్ లాగా కనిపించే ఇంకో కండిషన్ ఉంటుందండి, దాన్ని సోరియాసిస్ అంటాము. సోరియాసిస్ అనేది బాడీతో పాటు స్కాల్ప్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. స్కాల్ప్లో సోరియాసిస్ అనేది ఇలాగే సేమ్ డాండ్రఫ్ లాగే వైట్ ఫ్లేక్స్ లాగా ఫామ్ అవుతుంది. లైట్గా ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు చాలా యాంటీ డాండ్రఫ్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత కూడా మీకు ఇది తగ్గట్లేదు అంటే సోరియాసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి కండిషన్లో మీరు ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తర్వాత ఏం చేయాలో డిస్కస్ చేసి ప్రొసీడ్ అవ్వండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు వాడే ప్రోడక్ట్ యూజువలీ 2 రకాలు ఉంటుందండి. మొదటిది లోషన్, రెండవది షాంపూస్. ఫస్ట్ లోషన్స్ గురించి మాట్లాడుకుందాం. లోషన్స్ వచ్చేసి ఓవర్ నైట్ స్కాల్ప్కి మనం అప్లై చేసుకునేసి వదిలేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు కామన్గా కనపడే ఇంగ్రీడియంట్స్ ఇటోకొనజోల్ ఉంటుంది, లులికొనజోల్ అనేది ఉంటుంది. ఇటువంటి ప్రోడక్ట్స్ ఓవర్ నైట్ తలకి అప్లై చేసుకునేసి వదిలేసి నెక్స్ట్ డే ఏదో తలస్నానం చేయొచ్చు, లేకపోతే అలాగే కూడా వదిలేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి షాంపూస్. షాంపూస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. అందులో కామన్గా మనం యూజ్ చేయాల్సినది వచ్చేసి ఇటోకొనజోల్, లులికొనజోల్, జింక్ పైరథియాన్, సైక్లోపెరాక్స్, ఈవెన్ సెలేనియం సల్ఫైడ్. ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయండి. అండ్ షాంపూస్ ఎలా యూజ్ చేయాలి అంటే వారంలో 2 నుంచి 3 రోజులు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు తలకు అప్లై చేసుకున్న తర్వాత ఫుల్ లాదర్ చేసుకునేసి దాని తర్వాత ఒక 3 to 5 minutes అలాగే ఉంచండి. దాని తర్వాత వాటర్తో వాష్ ఆఫ్ చేయండి. ఈ 3 to 5 minutesలో షాంపూలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు ఫంగస్ని చంపేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా వాడడం వల్ల షాంపూస్ నుంచి మనకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాగ ఒక 1 month to 2 months అనేది యూజ్ చేయండి. డాండ్రఫ్ అనేది మీకు చాలా వరకు తగ్గిపోతుంది. ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఇన్ కేసు మీకు డాండ్రఫ్ తగ్గట్లేదు అంటే అప్పుడు మీరు ఒక డర్మటాలజిస్ట్ అనేది కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఆ డాండ్రఫ్ అనేది సిబోరిక్ డర్మటైటిస్ లాగా మారిండొచ్చు. సిబోరిక్ డర్మటైటిస్ ఉన్నప్పుడు మైల్డ్ స్టెరాయిడ్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం పడొచ్చు. అందుకే ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న టిప్స్, ప్రోడక్ట్స్ని యూజ్ చేసి డాండ్రఫ్ని తొలగించండి. అండ్ డాండ్రఫ్ గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.